నమస్కారం అందరికీ. నేను మీ సుమలత. వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. సో మనమందరం చూస్తూనే ఉన్నాం, తెలంగాణలో ప్రతిసారి మనకి నిరుద్యోగులు అంటే ధర్నా చేస్తూనే ఉన్నారు. దీనికి ఒక సొల్యూషన్ అని రావట్లేదు. చాలా మంది మంత్రులు కూడా 60,000 జాబులు ఇచ్చాను, 1,00,000 జాబులు ఇచ్చాను అని చెప్పేసి వాళ్ళ ఖాతాలో వేసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళకే ఒక క్లారిటీ లేదని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు కూడా మనం ఎందుకు వచ్చినామంటే, మనం చూసుకున్నట్లయితే మహాధర్నా అని చెప్పేసి నిరుద్యోగ కవాతు మనకి ఇందిరా పార్క్ దగ్గర జరుగుతుంది. మహాధర్నా అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికి చాలా ధర్నాలు చేశారు, వాటికి ఉపయోగం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీ నయవంచనకు వ్యతిరేకంగా ఈ రోజు నిరుద్యోగ కవాతు నిర్వహించబడుతుంది. ఆ తర్వాత కవాతు తర్వాత నిరుద్యోగ మహాధరణ నిర్వహించబడుతుంది. ఎందుకు నయవంచన అంటున్నామంటే, మోసం దాటిపోయింది. వీళ్ళ మోసం పరంపర ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎలక్షన్స్ కంటే ముందు నుంచే స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయింది మోసం పరంపర అంటే, వీళ్ళకు 1,96,000 ఉద్యోగాలు ఉంటే, ఖాళీలు ఉంటే ప్రభుత్వంలో వీళ్ళేం చెప్పిండ్రు, మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అక్కడ మోసం స్టార్ట్ అయింది. ఆ తర్వాత వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ తూతు మంత్రంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. అక్కడ మోసం జరిగింది. ఆ తర్వాత విద్యార్థులందరికీ సంవత్సరం అయిపోయి మళ్ళీ ఒకసారి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి మళ్ళీ రెండోసారి కూడా ఆ రకంగా చట్టబద్ధత లేనటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఆ రకంగా మోసం జరిగింది. ఆ తర్వాత జీవో 29 అనేది తెచ్చి మాకు పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట శాపంగా మారింది. ఆ తర్వాత అదైపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రకమైన మోసం చేసిండ్రు. ఆ తర్వాత అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఇంకా మేము తప్పకుండా నోటిఫికేషన్ 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మళ్ళీ వేయకుండా మళ్ళీ ఒకసారి మోసం చేసిండ్రు. ఈ మోసాలన్నీ కలిపి ఏమంటామంటే నయవంచన అంట. ఈ నయవంచనకు వ్యతిరేకంగానే నిరుద్యోగ కవాతు, ఈ నయవంచనకు వ్యతిరేకంగానే మహాధరణ నిర్వహించారు. నేను ఒకటి అడుగుతాను, అంటే ధర్నాలు అంటే నిరుద్యోగ కవాతు అంటే క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి మీరు ధర్నా చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లే అవుతుంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా. ఎందుకు ఇంత అంటే ఇప్పుడు మహాధరణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము చేస్తా ఉన్నాం. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఇచ్చిన 11,000 ఉద్యోగాలు మాత్రమే, మీరు ఇంకెక్కువ ఇవ్వలేదని వాళ్ళ యొక్క హామీని గుర్తించడానికి మాత్రమే మేము చేస్తున్నటువంటి ధర్నా ఇది. వాళ్ళ హామీని గుర్తించడానికి మాత్రమే మేము చేస్తున్నటువంటి కవాత్ ఇది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్తున్నాం. కనీసం 1,00,000 లేకపోయినా దాంట్లో 50,000 వేసింటే మేము సంతోషపడుతుంటాం. ఆల్రెడీ 1,00,000 జాబ్లు వచ్చినాయని చెప్పేసి అంటున్నారు కదా, ఆల్రెడీ వాళ్ళ ఖాతాలో వేసుకున్నట్టు సమాచారం ఉంది కదా. అది ఒక మోసం, అదే మోసం, అది ఒక నయవంచన. ఆ నయవంచనకు వ్యతిరేకంగానే చేస్తున్నాం. ఎక్కడ కూడా వేయలేదు. వాళ్ళు వేసినవి 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్లు, ఎగ్జామ్స్ అయిపోయి పత్రాలు ఇవ్వడానికి రెడీ ఉన్నాయి కూడా. వాళ్ళ మేనిఫెస్టో ఎప్పుడు వచ్చింది? 2024లో వచ్చింది, 2023లో వచ్చింది. 2023లో వచ్చిన మేనిఫెస్టోని 2022లో వచ్చిన నోటిఫికేషన్లకు ఎట్లా జత చేస్తారు? సో వాళ్ళది కానే కాదు. వాళ్ళ నయవంచనకు వ్యతిరేకంగా చేస్తా ఉన్నాం. వాళ్ళకి ఇయ్యలేదు. వాళ్ళు ఇచ్చిన ఓన్లీ 11,000 ఉద్యోగాలే. ఎక్కడైనా ఎప్పుడైనా చెప్తాం. వాళ్ళు ఒకవేళ నిజంగా 60,000 70,000 ఇస్తా అంటే అశోక్ నగర్కి రమ్మను, వాళ్ళతో చర్చించుకుంటాం. నిజంగా వాళ్ళు ఇచ్చినట్టే సీఎం గానీ మంత్రులు కానీ అశోక్ నగర్కి వచ్చి అడుగు పెట్టమనండి. ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా అంటే, ఇప్పుడు అధికార పార్టీ మీద దండయాత్ర చేస్తున్నట్టే మహాధర్నా అనేది, అంటే ఎవరైనా మీకు పార్టీ అండగా ఉన్నదా? ఏ పార్టీలు మీరు ఇంతకు ముందు కూడా పిలిపించినాం, ఏ పార్టీలు కూడా ఉండవు మా అంట. మేము ఒకటే ఉంటున్నాం. మాకు ఏ పార్టీలు అండగా ఉండవు. నిరుద్యోగులంగానే నిరుద్యోగ కవాతు నిర్వహిస్తున్నాం. ఈ నిరుద్యోగ కవాతు ఏంటంటే, ప్రభుత్వం మీద దండయాత్ర, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మేము చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఫైనల్ గా మీ డిమాండ్స్ అంటే ఏం కావాలి మీకు? ఇప్పుడు త్వరితగతిన ఒక 50,000తో నోటిఫికేషన్ రావాలి. త్వరితగతిన అతి తొందరలో 50,000తో నోటిఫికేషన్ రావాలి. ఒకవేళ నోటిఫికేషన్ ఇవ్వని పక్షంలో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా హైదరాబాద్ దిగ్బంధం చేసే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. దీనికి తస్మత్ జాగ్రత్త ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. సార్, అంటే నిరుద్యోగ నిరసన, నిరుద్యోగ ధర్నా ఇవన్నీ ఇప్పటికీ చాలానే చేస్తున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో నోటిఫికేషన్ జారీ చేయలేదని చెప్పేసి ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు మహాధర్నా చేస్తున్నారు. చెప్పాలి అంటే ఇప్పుడే ఎందుకు చెయ్యాలి అని చెప్పేసి క్వశ్చన్ అందరినీ అడుగుతున్నాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. అంటే ఒక్కొక్కరు పర్స్పెక్టివ్ డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ల కాలం ఉంది, ఇంకా ప్రభుత్వం ఉంది. ఈ 2 ఏళ్లలోనే ఇన్ని ధర్నాలు చేశారు. అంటే మీకు ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు ఉంటున్నాయా? మీతో పాటు రాజకీయం ఏమన్నా తోడ్పాటు ఉందా అని చెప్పేసి అందరికి ఒక డౌట్ అయితే ఉంటది కదా. అసలుకి మీరు ఎందుకు చేస్తున్నారు ఈ ధర్నా? అంటే 1,00,000 జాబులు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. అది కూడా 60,000 70,000 జాబులు ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైందని చెప్పేసి అంటున్నారు. అసలు దీనికి ఈ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఒకటమ్మా, ఇవాళ టిఆర్ఎస్ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా నిలబడింది కూడా అశోక్ సారే. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జైలు పోయింది కూడా అశోక్ సారే. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా మళ్ళీ కేసులు పెట్టుకుంది కూడా అశోక్ సారే. ఎందుకంటే మనం విద్యార్థుల తరపున నిలబడింది.
ఇలా పార్టీలు చెప్తున్నా ఇంకోళ్ళు చెప్తున్నా వచ్చినట్టు సందర్భం కాదు. ఇవాళ టీఆర్ఎస్ వ్యతిరేకంగా కొట్లాడిన రోజు కాంగ్రెస్ వాళ్ళ మద్దతుతో అశోక్ సార్ కొట్లాడుతున్నా అన్నారు. ఇవాళ కాంగ్రెస్ తో కొట్లాడుతుంటే టీఆర్ఎస్ తో కొట్లాడుతున్నా చెప్తారు. ఎప్పుడైనా ఇది బురద జల్లే కార్యక్రమం ఎప్పుడైనా జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ధర్నాలు చేయాలని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏమన్నది, మేనిఫెస్టోలో ఫేజ్ 1 ఫేజ్ 2 డిసెంబర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. మరి డిసెంబర్ ఎప్పుడు పోయింది? 2 డిసెంబర్లో అయిపోయినాయి. 2 ఏళ్ళు దాటిపోయింది, 3వ ఏడు స్టార్ట్ అయింది. మరి 3 ఏళ్ళు అయినాక మీరు సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? మీరు ఇచ్చిన నోటిఫికేషన్, అధికారికంగా ఇచ్చిన నోటిఫికేషన్ అసలు నోటిఫికేషన్లే లేవు. ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే. వచ్చింది ఫార్మా రంగం సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ ఉద్యోగాలు ఇవ్వలే. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లే లేవు. నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఎట్టు వస్తాయి? నోటిఫికేషన్లు ఇవ్వాలా, విద్యార్థి అప్లై చేసుకోవాలా, పరీక్ష రాయాలా, రిజల్ట్ రావాలా, ఆ తర్వాత ఉద్యోగాలు ఇవ్వాలా. అంటే మంత్రులు ఎందుకు అంటున్నారు? దగులుబాజీగాలు కాబట్టి మాట్లాడుతున్నారు. మంత్రులు అనేవాడికి ఎవడు సోయి లేదు. అధికారంలోకి వచ్చిన మోసం ఎట్లా చేయాలనే దాని మీద వాళ్ళు పిహెచ్డీ చేసినట్టు సందర్భం కనబడుతుంది. వాళ్ళ రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు. ఒక ఆయన 50,000 అంటాడు, ఇంకో మంత్రి 60,000 అంటాడు. మరి వీనికి వానికి సోయి ఉండాలి కదా. నేను 75,000 అని శ్రీధర్బాబు చదువుకున్నాడు కదా. చదువుకున్నోడికి ఏం రోగం పుట్టింది? రేవంత్ రెడ్డి అంటే పనికి మాలాడు, చదువుకోలేని మా అందరు తెలుసు. మరి శ్రీధర్బాబుకి ఏం రోగం పుట్టింది? శ్రీధర్బాబు అని చదువుకోవాలి కదా. నువ్వు ఒక వర్టికల్లో ఉన్నట్టు 6 గంటలు ఒక జీవో ఇచ్చేస్తే ఉద్యోగాలు మొత్తం నీ అయిపోతాయి. ఒక 6 గంటల్లో వర్టికల్లో ఉన్న జీవోని 6 గంటలుగా మార్చి గతంలో ఉన్న ఉద్యోగాలన్నీ పత్రాలు ఇచ్చినావు. పత్రాలే ఇచ్చింది, పరీక్ష పెట్టలేగా. మరి పరీక్ష పెట్టకుండా పత్రాలు ఎట్టిస్తావు? నీ ఉద్యోగాలు ఎట్టయితాయి? ఈ అన్ని అంశాలు నిరుద్యోగులందరికీ తెలుసు. సామాన్య జనాన్ని నమ్మించే ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. కానీ ఎక్కువ రోజులు నిరుద్యోగులు అనే వాళ్ళు మోసపోరు. ఆల్రెడీ క్వశ్చన్ కూడా అడిగాను, అంటే రాజకీయం అండ ఏమైనా ఉందా అంటే, ఇప్పుడు అధికార పార్టీ మీద నిందలు వేస్తున్నట్టే చెప్పాలి అంటే, నిందలు కాదు, మీకున్న నోటిఫికేషన్, మీకున్న బాధ చెప్పుకున్నట్టు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎలా వస్తుంది అంటే, మీకు ఒక పార్టీ అండగా ఉంటుంది, అందుకని వీళ్ళు ఇంత ధర్నాలు చేస్తున్నారు అని వస్తుంది. సో దీనికి మీరేం సమాధానం చెప్తారు? మరి ఏ పార్టీ ఉంటే నీకెందుకు? పార్టీలు ఉంటే ఉండొచ్చు, మరి పార్టీలోని ఉద్యోగాలు రాని నీ డ్యూటీ ఏంటి? నీ మేనిఫెస్టో అమలు చేయాలి కదా. మరి 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టో అమలు చేయకుండా వీని మీద అన్ని బురద వెళ్ళడం ఎందుకు? నీకు దమ్ము ధైర్యం ఉంటే 2 లక్షలు నిజంగా ఇస్తే విద్యార్థులు మిగతా పార్టీల వైపు ఎందుకు అడుగులేస్తారు? అందుకే అలాంటి బురద వెళ్తారని వాళ్ళ నిరుద్యోగులకు నిర్ణయం తీసుకున్నారు. ఇందిరా పార్క్ కాడికి రేపు ఏ పార్టీల కాడికి పోకుండా, పోస్టర్లు ఆవిష్కరించకుండా, ఏ పార్టీ నాయకులను పిలవకుండా నిరుద్యోగులంతా ఐక్యంగా మారి కేవలం నిరుద్యోగుల సభగానే నడపాలని నిర్ణయం తీసుకొని ఈ మహాధర్నాన్ని కేవలం నిరుద్యోగులే చేస్తూ ఉన్నారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా చేస్తున్నారు. కాబట్టి మీకు నిజంగా ప్రభుత్వం విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా దొంగలు కాకపోతే, మీరు దొంగల ముఠాకు నాయకులు కాకపోతే, మీరు చదువుకున్న మంత్రులు అయితే తక్షణమే నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఆవేశాన్ని చల్లార్చి వాళ్ళు చదువుకుని పుస్తకాలు పట్టుకుని చదువుకునే పరిస్థితి తీసుకురండి. ఒకప్పుడు సిటీ సెంటర్ లైబ్రరీలో మినిమం 2,000 మంది చదువుకుంటారు. ప్రతి చెట్టుకు ఒక చైర్ లాకేసి ఉంటుంది. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఉండే పరిస్థితి, వాళ్ళ కనీసం 10% విద్యార్థులు కూడా లేని ఒక పరిస్థితి వాళ్ళ తెలంగాణలో నెలకొంది. అక్కడ తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలా. ఈ మహాధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా తరలి వచ్చి మన వాణిని, మన వాయిస్ని, మన బలాన్ని, మన యొక్క ధైర్యాన్ని, మన యొక్క హక్కులని ప్రభుత్వాన్ని చెప్పే విధంగా తయారు కావాలని నిరుద్యోగులకు మేము పిలుపునిస్తాం. ఇప్పుడు నిరుద్యోగ కవాతులో అంటే మీ డిమాండ్, మొదటి డిమాండ్, ఇప్పుడు ఇన్ని నాకు నోటిఫికేషన్ డిమాండ్ చేయాలని అంటారు కదా, ఇప్పుడు ఉన్న పలంగా మొత్తం 2 లక్షల జాబ్లు ఇవ్వాలంటే అవ్వదు. సో మీ డిమాండ్ ఏంది? ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఒక 15,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. తక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్ 15,000 ఉద్యోగాలు ఇవ్వండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు తక్షణమే ఆ 3 నోటిఫికేషన్లు ఇవ్వండి. డిఎస్సి, మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆ మెగా డిఎస్సి వేసే ప్రయత్నం చేయండి. పవర్ సెక్టర్ లో 5,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం పొంది అన్ని రెడీగా ఉన్నాయి. 5,000 ఉద్యోగాలు ఇవ్వండి. ప్రతి డిపార్ట్మెంట్ లో ఒక 300, 400, 500 కనీసంగా తక్షణమే ఒక 50,000 ఉద్యోగాలు ప్రతి డిపార్ట్మెంట్ లో కనుక ఇవ్వగలిగితే ప్రతి విద్యార్థి చదువుకొని వాటి ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంది. దాంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు 10 జిల్లాలలో ఏర్పాటు చేసి ఒక్కొక్క స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళి మీరు ప్రతి విద్యార్థికి 3,000, 5,000 రూపాయల స్కాలర్షిప్ ఇచ్చి బలవంతంగా కూర్చోబెట్టి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పి, టెక్నికల్ స్కిల్స్ నేర్పించి, పరిశ్రమలు హైదరాబాద్లో ఏమున్నాయో కనుక్కొని వాళ్ళకి ఎలాంటి కార్మికులు కావాలో తయారు చేసే విధంగా తయారు చేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి ఒక 5 ఏళ్ళు టార్గెట్ పెట్టుకొని 10 లక్షల మంది నేర్పరులైనటువంటి నిరుద్యోగులని కాకుండా ఉద్యోగులుగా తయారు చేసే, ప్రైవేట్ రంగంలో అక్కడొచ్చే ఉద్యోగులుగా తయారు చేసే బాధ్యతను ప్రభుత్వం ఎన్నుకొని ఈ నిరుద్యోగ సమస్య పరిష్కార మూలాలు ఎక్కడ ఉన్నాయో మేధావులతో చర్చ పెట్టి, ఐఏఎస్ ఆఫీసులో చర్చ పెట్టి న్యాయం చేస్తే బాగుంటుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినంత మాత్రం న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావించడం లేదు. ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో రెండింటిని ఈక్వల్గా భావించి వాటి వైపు అడుగులు వేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం. నిరుద్యోగ కవాత్ అని చెప్పేసి పెట్టారు. 31st మనకి జరుగుతుంది మహాధర్నా అని చెప్పేసి అని అంటున్నారు, ఫిబ్రవరి 4th.
అంటే ఇప్పుడు మనం తెలుస్తూనే ఉంది, వచ్చిన ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి మీరు ఎన్ని ధర్నాలు చేశారు, అంటే ఈ 2 ఏళ్లలోనే చెయ్యాలి, ఇంకా మనకి 3 ఏళ్ల టైం ఉంది, ఇంకా అప్పుడు చెయ్యొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఈ మహాధర్నాకి పూనుకున్నారు? 2 లక్షల ఉద్యోగాలు అమలు చేయాలి అని అంటే 5 సంవత్సరాల పాలనలో ప్రతి సంవత్సరానికి 40,000 ఉద్యోగాలు ఇవ్వాలి. 40,000 ఉద్యోగాలు ఇవ్వాలంటే నీ దగ్గర ఉన్న టీజీపీఎస్సీ దగ్గర ఉన్న స్ట్రెంత్ ఎంత? ఉమ్, ఒక ఎగ్జామ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుందాం. గ్రూప్ 1 ఎగ్జామ్ మీరు కండక్ట్ చేశారు 563 పోస్టులతో. స్టిల్ ఇట్ వాజ్ ఇన్ డివిజనల్ బెంచ్. yes. అవకతవకలు జరిగాయని విద్యార్థుల తరపున క్వశ్చన్ పేపర్లు దిద్దడమే చేతగాలేదు అని చెప్పేసి ఎన్నో కేసులు పడ్డాయి. సో ఇట్స్ ఎ వెరీ స్ట్రేట్ క్వశ్చన్ టు యూ దట్ 2 సంవత్సరాల మీ పాలనలో 40,000-80,000 ఉద్యోగాలు ఇప్పటివరకు ఇవ్వాల్సి ఉండే. మీరన్న 2 లక్షల హామీ అనుకుంటే 2 లక్షల విషయం పక్కకు పెట్టేద్దాం. 2 లక్షల విషయం అట్లీస్ట్ మీరు గవర్నమెంట్ తరఫున, మీరు ప్రైవేట్ ఉద్యోగాల విషయం పక్కకు పెట్టినా ఈ 5 సంవత్సరాలలో మీరు ఒక 50,000 ఉద్యోగాల ప్రకటన ఇచ్చినా కూడా 1 minute, యాక్చువల్లీ 1 lakh, ఆల్మోస్ట్ 1 lakh నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు, ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి అన్నారు కదా, మరి దానికి ఏం సమాధానం చెప్తారు? అసలు ఇక్కడ ఎంత విచిత్రం జరుగుతుందంటే క్యాబినెట్ మినిస్టర్లు అయ్యి ఉండి మీ పక్కన ఐఏఎస్లు ఉంటారు, హెచ్ఓడీలు, ప్రతి డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు ఉంటారు. మీరు ఒక ఆయన 50,000 అంటారు, ఒక ఆయన 60,000, 70,000, 80,000 అంటారు. ఇది నిజ నిర్ధారణ చేద్దాం. ఆ మహాధరణ రోజు మేము అదే మీకు చెప్పదలుచుకున్నాం. మహాధరణ రోజు విత్ లెక్కలతో సహా మేము ముందు పెడతాము. ఏ రోజు ఏ నోటిఫికేషన్ మీరు వచ్చి 2024 డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4, 2026 తారీఖు వరకు మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని నియామక పత్రాలు ఇచ్చారు, అవన్నీ లెక్క తీద్దాం. ఆ మహాధరణ రోజు ఆ స్టేజ్ మీద మేము చెప్తాము. మీరు అన్న ప్రకారం 60,000 ఉద్యోగాలు, 50,000 ఉద్యోగాలు ఉంటే అక్కడే మేము షట్ డౌన్ చేసుకొని కూర్చుంటాం. ఓకే, మీరు అన్నట్టు 60,000 ఉద్యోగాలు ఇచ్చారని అనుకున్నాం, తేలిందే అనుకోండి. మిగతా ఇవ్వాల్సింది ఏంటండి? ఇంకా 150,000 ఉద్యోగాలు. దానికోసమైనా జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందే కదా. అంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ఈ పాలనపై, అంటే అధికార పార్టీపై పన్నాగం పన్నుతున్నారు, ఎందుకని ఇన్ని ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి వార్త వినిపిస్తుంది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? కోదండరాం సార్ లాగా అంత ఓపిక్ గా ఉండి ఇంకా వెయిట్ చేద్దాం, ఇంకొక 2 సంవత్సరాలు ఈ పాలన చూసి మనం అడగాలి. కానీ ఇంత తొందరగా మనం అడుగుతా ఎలా? అంత విద్యార్థుల వయసు అలా ఆగదు కదా. నీకున్నంత ఓపిక వయసునైతే ఆపలేం కదా, ఓపికనైతే పెంచుకోవచ్చేమో. 2 సంవత్సరాలలో మీరు అట్లీస్ట్ మీరు ఇచ్చిన వాగ్దానంలో 10% మీరు ఉద్యోగాలు కల్పించినా కూడా మా ఈ క్వశ్చన్ రాకపోతుండే, మా ఈ కవాత్ ఉండకపోతుండే, మా ఈ మహాధరణ ఉండకపోతుండే. అందులో నువ్వు 2,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేనప్పుడే కదా ఈ ప్రశ్న అంతా. సో మిగతా 3 సంవత్సరాలలో లాస్ట్ ఇయర్ లో మీకు ఎలా ఉంటుందో తెలుసు, ఎలక్షన్ బిజీలో ఉంటారు. ఇప్పుడు కూడా చూడండి, మీకు ఈ ధర్నాకి కవాతుకి ఇంకొక కారణం ఏంటంటే ఎప్పుడైతే నిరుద్యోగులు ఉద్యోగాలు అడుగుతున్న క్రమంలో నువ్వేం చేస్తున్నావు, డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ అని మళ్ళీ ఒకసారి చేస్తున్నావు. 33 జిల్లాలను కాస్త నువ్వు 23కో 25కో కుదిస్తావు. కుదించినప్పుడు ఏమైతుందంటే మల్టీ జోనల్ వ్యవస్థ ఉంటుంది మన తెలంగాణలో. ఈ జోనల్ వ్యవస్థను మళ్ళీ డిస్ట్రిక్ట్స్ అన్ని చేంజ్ చేసినప్పుడు రాష్ట్రపతి నుంచి మనం ఉత్తర్వులు తెచ్చుకోవాలి. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ వి నీడ్ టు గెట్ సర్టిఫైడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇవంతా కాలయాపన కోసమనే. ఇప్పుడు చిన్నగా ఏం చేస్తారు అని అంటే బీసీ రిజర్వేషన్లే కానీ, ఎస్సీ కేటగిరీషన్ లాగానే దీన్ని కూడా మేము చేయాల్సింది మేము చేస్తాం, మా చేతిలో ఏముంది, ఇప్పుడు డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ చేశాము, దాన్ని అమలు పరచడానికి రాష్ట్రపతి ఉత్తర్వులు రావాల్సిందే అని చెప్పేసి నోటిఫికేషన్ డిలే చేయడానికి కోసమే ఇదంతా నాటకము. మేము అనేది ఏంటి అని అంటే అది జరిగే లోపలైనా ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రతి హెచ్ఓడి, ప్రతి డిపార్ట్మెంట్ తెచ్చుకున్న డేటా ఏదైతే ఉంటుందో, అన్ఎంప్లాయిడ్ డేటా, వ్యాకెన్సీస్ డేటా, దాని ప్రకారం మీరు రిలీజ్ చేయండి అని మేము కోరుతున్నాము. ఖచ్చితంగా నేను మాకున్న అవగాహన ప్రకారం ఈ గవర్నమెంట్ ఈ సంవత్సరం కూడా డౌటే చెయ్యదు, ఖచ్చితంగా చెయ్యదు అంటూనే మరి ధర్నాకి పాల్పడుతున్నారు కదా. ఎగ్జాక్ట్లీ చెయ్యదు అని అంటే నీ మనస్తత్వాన్ని బట్టి నేను చెప్తున్నాను. నీ మనసు మారాలన్నా నేను నిరసన తెలపాలి కదా. ఇట్స్ మై డ్యూటీ. నేను అడగాల్సిందే కదా, నా హక్కును నేను అడగాల్సిందే కదా, నిలదీయాల్సిందే కదా. ఏదో ఎలక్షన్ అప్పుడే నేను నిన్ను అడిగితే నీకు ఎలా గుర్తుంటది? అట్లీస్ట్ ఇప్పటికైనా మీరు ఇచ్చినా కూడా నెక్స్ట్ మీ ప్రజాపాలనని ఇంకొక 5 సంవత్సరాలు కొనసాగించాలన్నా ఈ 3 సంవత్సరాలన్నా మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిందే. జాబ్ క్యాలెండర్ ప్రకారం అట్లీస్ట్ 1,00,000 ఉద్యోగాలైనా మీరు భర్తీ చేయాల్సిందే. ఈ మహాధరణ అంటే ఫైనల్ గా ఏం చెప్తారు చూసే ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, నిరుద్యోగులందరికీ? ఏ గవర్నమెంట్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ మన హక్కులు మనం సాధించుకోవాలంటే ఇంట్లో కూర్చొని ఉద్యోగాలు పడ్డప్పుడే మనము రాద్దాము అని అనుకుంటే మన వయసు మళ్ళీపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ కి అడిగేసరికి 30 నుంచి 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇస్తారు. కానీ ప్రతి నోటిఫికేషన్ 10 సంవత్సరాల గ్యాప్ తీసుకుంటుంది. సో గవర్నమెంట్ కళ్ళు తెరిపించాలన్నా వాళ్ళు సుప్త చేతన వ్యవస్థ అంటాం. సో నిద్ర వ్యవస్థలో ఉన్న వాళ్ళని మేల్కొల్పాలన్నా మన నిరసన రాజ్యాంగ పరంగా మనకున్న హక్కు ఏంటి అంటే నిరసన తెలపడమే, వాళ్ళని అడగడమే. మన హక్కులను మనము నెరవేర్చినంత వరకు
వాళ్ళు ఎవరు లేవరు, వాళ్ళ హక్కులు వాళ్ళు ఎవరు నెరవేర్చరు. సో మన పని మనం చేద్దాం, వాళ్ళతో మనం పని చేపిద్దాం. నిరుద్యోగ కవాతు చెప్పారు. అంటే ఫిబ్రవరి 14 మహాధర్నా నిర్ణయిస్తున్నారు. అంత నిరుద్యోగులందరూ ఒక ఏకమయ్యి అంటే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. సో ఏమేం డిమాండ్ చేస్తున్నారు? మేము ప్రభుత్వం చెప్పిందే మేము అడుగుతా ఉన్నాం. మేమేమో కళ్ళ కలుపుకొని మాకేమో కావాలని అడుగుతా ఉన్నాం. ఇలా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మొదటి ఏడాదినే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే విధంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా మహిళలకు, చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు లాంటి ఇస్తామని చెప్పారు. ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే ఎన్నో 420 హామీలు ఇచ్చిర్రు. దాంట్లో యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి మన ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఇక్కడ రాహుల్ గాంధీ చిక్కడపల్లి వేదికకు వచ్చి మొదటి ఏడాదినే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు దానికి సంబంధించి. కానీ పూర్తిగా అబద్ధం మాట్లాడుతా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప నిజాయితీగా మాత్రం పని చేస్తే. అబద్ధాలు ఆడితే మేమే మా అబద్ధాలు ఆడాలి, లేకుంటే ఎవరు అబద్ధాలు ఉండదు, అబద్ధాలు ఆడేటోళ్ళు మమ్మల్ని మించి ఎవరు ఉండదు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ధోరణి ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇలా ఫస్ట్ స్టార్ట్ చేసింది ముఖ్యమంత్రి గారు. మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. దాని తర్వాత శ్రీధర్ బాబు గారు ఏమన్నారు, మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. దాని తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మొన్న ఏమన్నారు, 75,000 ఇచ్చినామన్నారు. దాని తర్వాత మళ్ళీ ఖమ్మం అసెంబ్లీలో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటున్నారు. అదే విధంగా నిన్న వివేక్ గారు ఏమన్నారు, 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు. దాంట్లో 50,000 డిఎస్సీ అంటున్నారు. అంటే అబద్ధాలు ఆడాలంటే నేనంటే నేను ముందుండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పోటీ పడుతుంది తప్ప ఉద్యోగాలు ఇవ్వాలనే పోటీ మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులు మోసం చేయాలనే పనిలోనే ప్రభుత్వం ఉన్నట్టు కనబడతా ఉంది. అదేవిధంగా మరి మీరు ఇన్ని మాట్లాడుతా ఉన్నారు, ఈ అన్ని ఉద్యోగాలు మాకు ఇచ్చారా లేకుంటే ఎవరికైనా అంత ఇంటర్నల్ గా అమ్ముకున్నారా అనే విషయం కూడా మీరు శ్వేత పత్రం రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇలా మీరు గంటకు మాట మాట్లాడుతా ఉన్నారు కదా, మరి ఏది నమ్మాలి? మీరు ఎవరైనా వివేక్ గారు ఎవరైనా ఇంకా పాత నోటిఫికేషన్ కి ఒక 50,000కి 60,000 ఎవరికైనా అమ్మారా మీరు 60,000 ఉద్యోగాలు? అది మాకు చెప్పండి, మరి నిజంగా చెప్పండి. గ్రూప్ 1 ఉద్యోగాలు మేము అమ్ముకున్నాం, అదేవిధంగా ఈ ఉద్యోగాలు అమ్ముకున్నాం. మొన్న డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అమ్ముకున్నాం. 2 నోటిఫికేషన్ ఇచ్చినాం స్కూల్ అసిస్టెంట్ సంబంధించి, ప్రమోషన్ సంబంధించి. దాని ద్వారా 70% ప్రమోషన్ ఇచ్చినాం. 30% మాకు భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు అమ్ముకున్నట్టు ఆ విధంగా అమ్ముకున్నారా? లేకుంటే జీపీఓ ఉద్యోగాలు 10,954 ఉద్యోగాలు మాకు ఇస్తామని చెప్పేసి ఇవాళ విఆర్ఓలకు అమ్ముకున్నట్టు ఆ విధంగా అమ్ముకున్నారా? మరి ఇవన్నీ అమ్ముకున్న పోస్టులని మీరు అంటున్నారా? ఇవన్నీ మాకు అర్థం కావట్లేదు. మీరు నోటిఫికేషన్ ఇస్తే ఇవాళ మీడియాలో ఉంటుంది, సోషల్ మీడియాలో ఉంటుంది, మీ వెబ్సైట్లలో ఉంటుంది. మీరు ఎక్కడ లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే మరి మీరు దొంగ జీవోలు తయారు తీసుకొచ్చి మరి ఉద్యోగాలు మొత్తం అమ్మేశారేమో. 1,00,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు. మరి మాకైతే తెలియదు. మీరు దానికి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. లేకపోతే ఈ అన్ని ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మేసిందనేసి మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు ధర్నాలు ఎన్నో జరిగినాయి. ఈ ధర్నాకి అంటే మీ డిమాండ్లు నెరవేరుతాయని చెప్పేసి అనుకుంటున్నారా? ఎందుకు మేము తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం, మా నిరుద్యోగులు మేము సాధించుకోలేమా? మొన్న 3 రోజులు చేసిన మెరుపు ధర్నాకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కింద మీద అయిపోయింది. రేపు ఈ మహాధర్నా కవాతుల తర్వాత ప్రభుత్వం ఏదో ఒక డిసిషన్ తీయకపోతే మాత్రం ఈ ప్రభుత్వానికి 3 చెరువులు నీళ్ళు బరాబర్ తాపిస్తాం మేము నిరుద్యోగులం. ఇదే దిల్షుక్ నగర్ నుంచి కానీ ఇక్కడ ఆ కొస నుంచి ఈ కొస గ్రామ స్థాయి నుంచి ఇవాళ హైదరాబాద్ రాష్ట్ర రాజధాని స్థాయి దాకా మిమ్మల్ని 3 చెరువులు నీళ్లు దాపియకపోతే మేము నిరుద్యోగులమే కాము. ఏ విధంగా బుద్ధి చెప్పాలో మాకు బరాబర్ తెలుసు. ఇలా కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ. దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమంలో తిరిగినాను నేను. అప్పటి నుంచి మోసపోయిన ఇవాళ 13-15 సంవత్సరాల నుంచి మా ఏజ్లు గ్యాప్ అయిపోతా ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి, లేకపోతే ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో మాకు బరాబర్ తెలుసు. అంటే మీ డిమాండ్లు ఇప్పుడు నెరవేరుతాయని చెప్పేసి అనుకుంటున్నారా? అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నోటిఫికేషన్ ఎన్నిగానో రిలీజ్ చేసాము మేము, 1,00,000 పై ఒకటి అంటున్నారు, మంత్రులు 60,000 అంటున్నారు, 70,000 అని అంటున్నారు. అసలుకి అంటే వాళ్ళకే ఒక క్లారిటీ లేదని తెలుస్తుంది. అంటే మీకు మీరేమనుకుంటున్నారు? అంటే మీ డిమాండ్లు ఇప్పుడు ఒక 50,000 మాకు కావాలి అని చెప్పేసి అంటున్నారు. ఏం కోరుకుంటున్నారు మీరు? మాకు బరాబర్గా 2 లక్షల ఉద్యోగాలు కావాల్సిందే. మేము 50,000 60,000 ఆశపడలేదు. ఆ రోజు మీరు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు బరాబర్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మీ ప్రభుత్వం పైన మా నిరుద్యోగుల యుద్ధం తప్పదు. ఎట్లయినా మీరు ఇవ్వాల్సిందే 2 లక్షల ఉద్యోగాలు. దాంతో పాటు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, యువ వికాసం ఏవైతే అని చెప్పారో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అన్ని ఇవ్వాల్సిందే. ఎందుకంటే మేం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఘోరంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఊరూర బస్ యాత్రలు కాళ్ళ బలపాలు కట్టుకుని ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి గ్రామాల్లో, పట్టణాలలో, గూడాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీపీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా గెలిచిన తర్వాత
ఇలా మాకు ఎగిరేది అంటున్నాడు. ఏరి కోరి తీసుకొస్తే ఎగిరేది అంటున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఎగిరేది అంటున్నాడు. మేము ఏం అడుగుతున్నాం, మీరు ఏం మాట్లాడుతున్నారు? 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ 2 లక్షల ఉద్యోగాలు? మీరు 60,000, 70,000, 80,000 అంటున్నారుగా. మీకు దమ్ముంటే, మీకు నిజంగా ధైర్యం ఉంటే చిక్కడపల్లి లైబ్రరీకి రండి. మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీ కానీ, స్వయాన రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా మేము బరాబర్ అడుగుతాం. మీరు ఇచ్చిన ఉద్యోగాలు, మీరైనా అబద్ధాలు ఆడుతున్నారు, మేము అబద్ధాలు ఆడతలేము. మీరు ఇచ్చిన ఉద్యోగాలు 11,000 ఉద్యోగాలు మాత్రమే. అది కూడా ఆడడం ద్వారా గత ప్రభుత్వం నోటిఫికేషన్ యాడ్ చేసి ఇచ్చారు. కానీ మీరు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్స్ మందికి పుట్టిన పిల్లలు, మా పిల్లలని చెప్పి ముద్దులు పెడుతున్నారు, పేర్లు పెట్టుకుంటున్నారు, 70,000 అంటున్నారు, పత్రాలు ఇచ్చినట్టు. ఎవరికి ఇచ్చినావు పత్రాలు? ఎవరికి ఇచ్చినావు? ఇలా అమ్ముడుపోయిన ఉద్యోగాలకు ఎగ్జామ్ పెడుతూ 2-3 సార్లు రద్దు చేసుకుంటూ ఇలా ఎప్పుడో అమ్ముకున్న ఉద్యోగాలకు గ్రూప్ 1లో అయితే జియో 9 తీసుకొచ్చి ఇలా అగ్రవర్ణాలకు ఇచ్చుకుంటున్నావు. ఇలా 29 తీసుకొచ్చి SC ST బిల్లులకు అన్యాయం చేశావు. అన్ని రకాలుగా ఎవరికి ఏం మోసం చేయాలో అన్ని రకాల మోసం చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్తున్నావు. ఓకే సార్, అంటే ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకోవచ్చు చాలా ధర్నాలు. ఆ ధర్నాలో భాగంగా ఇప్పుడు భారీగా చేశారు ఇంతకు ముందు. అప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం అంటే పోలీసులు కానీ ఎవరు మీకు సపోర్ట్ చేయలేదని తెలుస్తుంది. ఎందుకంటే తీసుకొని పక్కకి ఆపేయడం జరిగింది. ఇప్పుడు మహాధర్నా జరుగుతుంది. అంటే దీనికి సహకరిస్తారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? శాంతియుతంగా జరిగే అవకాశం ఏమైనా ఉందా? మేమైతే శాంతియుతంగా గాంధేయ మార్గంలో శాంతియుతంగా జరుపుకుంటాం. మీరు కనుక పర్మిషన్ ఇవ్వకపోతే రాష్ట్రంలో నలుదిక్కుల హైవేలు ఉన్నాయి, నిర్బంధిస్తాం, మేర్పు ధర్నాలు ఇస్తాం, ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. కాబట్టి మీరు విషయాన్ని గుర్తుపెట్టుకోరు. మాకు ఏదో మీ మీద కక్ష సాధింపు, మీ ఏదో మా రాజకీయ శత్రువు. అంటే ఇంతకు ముందు జరిగిన ధర్నాన్ని మనసులో పెట్టుకొని అడుగుతున్నాను ఈ ప్రశ్న, దానికి మీరు చెప్పండి. అదే చెప్తున్నాను. ఎవరైతే మేము ఇన్ని రోజులు చేసినాము ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా, ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నారంటే ఇవ్వకపోతే ఇంకా మంచిది. మేము ఎక్కడ చేయాలో అక్కడ చేసుకుంటాం, ఎక్కడ వత్తాలో అక్కడ వస్తాం. ఎందుకంటే నిరుద్యోగులు ఇలా చిక్కడపల్లెలు లేరు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నారు. ఎక్కడికెక్కడ లైబ్రరీలు బయటకు వచ్చినాయనుకో, ఇలా లైబ్రరీ ఉద్యమం బయటకు వస్తుంది. మళ్ళీ మీ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. మేము ప్రశాంతంగా శాంతియుతంగా ఒక దగ్గర పెట్టుకున్నాం, పర్మిషన్ ఇవ్వండి. లేకపోతే మాత్రం మా నిరుద్యోగుల పవర్ ఏంటో చూపిస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళు సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి ఇప్పటి వరకు వాళ్ళు నింపినటువంటి ఉద్యోగాలు కేవలం 5,150 ఉద్యోగాలు మాత్రమే నింపారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, 5,000 ఉద్యోగాలు ఎక్కడ? ఒకసారి మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గవర్నమెంటుని కావాలని మేము అధికారంలో తీసుకొచ్చినాం. నిరుద్యోగులంతా కష్టపడి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. మీరు ఇంతగానో మోసం చేస్తారనుకుంటే అవ్వాలనే 6 అడుగుల లోపులో కాంగ్రెస్ను బొందబెట్టే వాళ్ళం. ఆ పని చేయలేదు, అధికారంలో కూర్చోబెట్టినాం. 2 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వర్టికల్లో ఉన్న రిజర్వేషన్ని 6 జంటలుగా ఒక్క జీవో జారీ చేసి 5,000 ఉద్యోగాలు ఇచ్చిన మీరు 60,000 ఉద్యోగాలు ఖాతాలు వేసుకున్నారు. ఆ నింపే ఉద్యోగాలు కూడా సరిగా నింపల. 60,000 ఉద్యోగాలలో మిగిలిపోయిన ఉద్యోగాలే 10,000 ఉన్నాయి. మీరు మొత్తం కలిపిన 50,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలకి పత్రాలు మాత్రమే ఇచ్చేసి ఇవాళ మీ అకౌంట్లో వేసుకొని గోబల్స్ ప్రచారం చేశారు. ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ప్రతి మీటింగులో ముఖ్యమంత్రి గారు చెప్పి, మంత్రులు చెప్పి, నాయకులు చెప్పి ఇవాళ విద్యార్థులని నడి సముద్రంలో ముంచారు. కాబట్టి మీరిచ్చిన హామీ ప్రకారం, మీరిచ్చిన ఇయర్ క్యాలెండర్ ప్రకారం, మీరిచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. మీరు ఇస్తలేరు కాబట్టి మేము అడుగుతున్నాం. మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఒక హామీతోటి మనం అందరం కూడా నిరుద్యోగుల మిత్రులందరూ కూడా బస్సు యాత్రలు అన్ని యాత్రలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీని కాళ్ళకు బల్పాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఇలా గెలిపించిన తర్వాత ఈ ముఖ్యమంత్రులకు, ఈ మంత్రులకు ఒక్కని కూడా సోయలేదు. ఎందుకంటే ఇలా ఒక్కొక్క మంత్రులు ఏం మాట్లాడుతున్నారంటే 60,000, 70,000, 90,000, లక్ష. ఇవాళ వివేక్ స్వామి గారు లక్ష అంటున్నారు. మరి వాళ్ళ కుటుంబాలకు వచ్చినాయా? మరి వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు? మాకైతే 11,000 కంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. అది కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే కానీ మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎవరైతే ఇవాళ మాట్లాడుతున్నారో, ఇవాళ ఫ్రంట్ లైన్ ఉన్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కావాలని కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కావాలని కొంతమందిని ఇలా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మాకు కావాల్సిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లు
మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు రాహుల్ గాంధీని ఢిల్లీ నుంచి గల్లీ పెట్టుకొచ్చారు. కనీసం చిక్కడపల్లి నుంచి సెక్రటరీ ఇక్కడే ఉంది. రేవంత్ రెడ్డి ఇక్కడ రావడానికి ఎందుకు భయపడుతున్నారు? మీరు 70,000 80,000 90,000 ఇచ్చినా అంటారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే వీడికి వచ్చి మాట్లాడాలి. ఇవాళ మా పేర్లు చెప్పుకొని మా పేర్లు అమ్ముకొని ఇవాళ ఒక్కొక్క ఆయన పదవులు పొందిర్రు. ఇవాళ బల్మూరి వెంకట కనబడతలేడు, కోదన్ రామ్ సార్ కనబడతలేరు, ఆకుని మురళి సార్ కనబడతలేరు, రియాజ్ సార్ కనబడతలేరు. ఇవాళ ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఈ సిటీ సెంటర్ లైబ్రరీ చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళంటే వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు రావట్లేరు? ఇలా వాళ్ళ పదవులు వచ్చినాయి. ఇలా పదవులు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడతలేరు? ఒక్క నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అని చెప్పారు బట్టి విక్రమరావు గారు. అది కూడా డమ్మీ జాబ్ క్యాలెండర్. ఏదో ఇయ్యాలి కదా తూతూ మంత్రంగా ఇలా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ గవర్నమెంట్ లో రాలేదు. మేము కనుక రేపు జరగబోయే మహాధర్నకు జిల్లాల నుంచి, మండలాల నుంచి, పట్టణాల నుంచి వేల సంఖ్యలో నిరుద్యోగులు వస్తున్నారు. ఎవరైనా కావాలని పర్మిషన్ ఇవ్వకపోతే, మాకు ఎవరైనా కల్పిస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. మాకు గనుక పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మీద నిరుద్యోగం. ఇంకో మాట, ఈ యుద్ధం ప్రభుత్వానికి నిరుద్యోగుల మధ్యనే జరుగుతుంది. కావాలని కొంతమంది పార్టీలు ఇన్వాల్వ్ అవుతున్నారు. పార్టీలు ఎవ్వరు కూడా రావాల్సిన అవసరం లేదు. మీకు నిజంగా మా మీద చిత్తశుద్ధి, మా మీద ఫైట్ చేయాలనుకుంటే టీజీపీఎస్ ఉంది, సెక్రటేరియట్ ఉంది, వాళ్ళ దగ్గర పోయి మీరు ఫైట్ చేయండి. మీరు కావాలని మీరు వస్తున్నారు, కావాలని వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళ మధ్యలో వేరే పార్టీలు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు, వీళ్ళు పార్టీ చేపిస్తున్న వస్తుంది. కాబట్టి పార్టీ ముఖ్యులు ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఇది నిరుద్యోగులు పెట్టుకున్న ప్రోగ్రామ్. ఇది ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ యుద్ధం. నిరుద్యోగులు మాత్రమే హాజరవుతారు. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, అట్లానే నిరుద్యోగ మిత్రులకు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిరుద్యోగ కవాతు కానీ మహాధర్నా కానీ నిర్వహించడానికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మోసం. ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటి 2 సంవత్సరాలు గడిచినా కేవలం 11,600 ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది, నిలువున ముంచింది. వీటన్నిటికి కూడా వ్యతిరేకంగానే, ఈ కాంగ్రెస్ పార్టీ నయవంచనకు వ్యతిరేకంగానే ఈరోజు నిరుద్యోగ కవాతు నిర్వహిస్తున్నాం, మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఎందుకోసంగా అంటే మాకు ఏ రకంగా మోసం చేసిందంటే, 2 లక్షల ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి, ఖాళీలు లేకున్నటువంటి పరిస్థితుల్లో మాకు 2 లక్షల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి ఓట్లు వేసుకున్నది. ఆ రకమైన మోసం. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ల పేరిట ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఒక నోటిఫికేషన్ లేకుండా విగిపోయిన చరిత్ర ఒక తెలంగాణ జాబ్ క్యాలెండర్ గా ఉంది. ఆ తర్వాత గ్రూప్ 1 లో అసెంబ్లీ సాక్షిగా 1:100 తీసుకుంటాం, మీరెవరు కూడా మెయిన్స్ కు తీసుకుంటామని చెప్తూ సాక్షాత్ అసెంబ్లీలో ప్రకటిస్తే అక్కడ కూడా మోసం చేసిండ్రు. ఆ తర్వాత మళ్ళొక జాబ్ క్యాలెండర్, వీళ్ళందరూ నిరుద్యోగులందరూ కూడా చాలా అన్రెస్ట్ తో ఉన్నారు, వీళ్ళని మభ్య పెడదామని చెప్పేసి మరొకసారి మోసం చేసింది. ఆ తర్వాత ఇంకా అయిపోయింది, మీకు 40,000 ఉద్యోగాలు ఇస్తాము, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు దాటిన తర్వాత 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్తూ ఈ రకంగా మళ్ళొకసారి మోసం చేసింది. ఆ తర్వాత ఇంకా ఏమీ లేదు. వీటన్నిటితో పాటు మా మనసుకు గాయపరిచిన విషయం ఏంటంటే, చాలా జాగ్రత్త వినాల్సిన, ఒక మంత్రి 60,000 అంటే ఇంకొక మంత్రి 70,000 అంటాడు, ఇంకొక మంత్రి 70,000 అంటే ఇంకొక మంత్రి 80,000 అంటూ, ఇంకా వీళ్ళందరికన్నా నేనేం తక్కువ అంటూ ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఈ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే, ఇంటి దగ్గర మా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మ నాన్నలు మాకేమంటారు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తే మీరు ఎందుకు కొట్టుకోలేదు అని మా క్వశ్చన్ వేయడానికి, మా తల్లిదండ్రులతో మాకే పంచాయతీ పెట్టించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఆ తర్వాత వీటన్నిటితో పాటు అసెంబ్లీలో మీకు 35 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేము, 30 లక్షల మంది ఉన్నారు, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పేసి ఇంకొక మంత్రి గారు అంటారు. అయ్యా, మేము 35 లక్షల ఉద్యోగాలు అడగలేదు, మీరు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు మాత్రమే అడుగుతున్నాము. మీరు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల్లో మీరు ఇచ్చిన 11,000 మేము ఇంకా అడగట్లేదు, 1,89,000 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నారు, మా బాకీ తీర్చండి అని అడుగుతా ఉన్నాం. వీటన్నిటికి నిరసనగానే ఈ నిరుద్యోగ కవాతు కానీ మహాధర్నా కానీ నిర్వహిస్తున్నాం. అంతేగాని మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీలకు కూడా, ఈ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మా మహాధర్నాలో కానీ, మీరు మా నిరుద్యోగ కవాతులో కానీ పాల్గొనకండి. మీరు పాల్గొంటే టీజీపీఎస్ ఉంది, మీరు పాల్గొనాలనుకుంటే, మీకు నిజంగా నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, సిపిఎం కానీ, మిగతా పార్టీలు అన్ని కూడా విన్నవించేది ఏంటంటే, మీకు నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి ఉంటే సెక్రటరియట్కి వెళ్ళండి, అది లేకపోతే ఇంకా రాస్తారోకలు చేయండి, మీరు రోడ్ల మీదకి రండి, కానీ ఈ ధర్నాలో పాల్గొనొద్దు, అట్లానే ఈ నిరుద్యోగ కవాతులో పాల్గొనొద్దని మనవి చేస్తూ, ఇంకా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకందరూ కూడా ఒకే రకమైన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకే విజ్ఞప్తి ఏంటంటే, 35 లక్షల మంది తరలిరండి, ప్రతి లైబ్రరీ నుండి, యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి లైబ్రరీ నుండి, మిగతా స్టడియాల నుండి తరలివచ్చి దీన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగులకి
ఒకటే చెప్పదలుచుకున్నాం, మనం ఇప్పుడు 2 సంవత్సరాలు చూసినాం, ఓపిక పట్టినాం, 2 సంవత్సరాలు చూసినాం నోటిఫికేషన్ వస్తుందని. ఇప్పటిదాకా మన ఓపిక నశించిపోయింది. ఇదే లైబ్రరీలో ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు ఎంతమంది వచ్చారో మనం అందరం చూసినాం. ఇదే 5 రూపాయల భోజనం తిని ఇక్కడ ఎన్ని 24 గంటలు తిరిగి ఇదే నిరుద్యోగులని మీరు 6 నెలల బుక్కులు పక్కన పెట్టండి, వాళ్ళ ఉద్యోగాలకు ఊడగొట్టి మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పింది వాస్తవమా కాదా? ఈ సిటీ సెంటర్ లైబ్రరీలో చదువుతున్న నిరుద్యోగులు ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకు సరే ఆ విధంగానే మనం నిరుద్యోగులం కలిసి తీసుకొచ్చిన గవర్నమెంట్ అని 1కి 4 సార్లు ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు. అందుకే ఆ నిరుద్యోగులకే మేము అడుగుతున్నాం, ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచే అడుగుతున్నాం, మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిన ప్లేస్ నుంచే అడుగుతున్నాం. ఇప్పుడు సంవత్సరం కాదు 2 సంవత్సరాలు అవుతుంది, మీరు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలే. గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చారు తప్ప ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలే. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి ఒక నిరుద్యోగిగా గత 2-3 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగిగా స్వచ్ఛందంగా నేనే అడుగుతున్నా, ఏంటంటే ఒక్క సంవత్సరానికి ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ మీరు ఒక్క నోటిఫికేషన్ జనరల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది వాస్తవం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దాంట్లో భాగంగా ఇవాళ నియామకాలు అనేది మాకు ఇప్పుడు దాకా ఒక నియామకం జరగలేదు. గత ప్రభుత్వంలో కూడా నియామకాలు ఏదో ఇచ్చి 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లను వాళ్ళు భర్తీ చేయలేక కొన్ని పేపర్ లీక్లు అయి దాంతో పెండింగ్ అయిపోతే ఈ ప్రభుత్వం దానికి ఒక 2 సంవత్సరాలు దానికి పెండింగ్ వెనకబడిపోతే ఈ సంవత్సరం ఇప్పుడు దాకా మొన్నటి దాకా కూడా గ్రూప్ 3 నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. నిన్న వియోగ్ గారు ఏమంటున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు, దాంట్లో 50,000 డిఎస్ ఇచ్చినామంటున్నారు. ఏ శ్వేత పత్రం విడుదల చేస్తారనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర పెట్టుకొని ఇవాళ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తా ఉన్నారు. ఒక డిఎస్సి నోటిఫికేషన్ లేదు, ఒక జెన్కో ట్రాన్స్కో నోటిఫికేషన్ లేదు, ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ లేదు, ఈ విధంగా ఒక అగ్రికల్చర్ కి సంబంధించిన నోటిఫికేషన్ లేదు. ఇవాళ అదే విధంగా మన పవర్ సెక్టార్లలో లేదు. ఇలా చెప్పుకుంటా పోతే అన్ని డిపార్ట్మెంట్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి నిరుద్యోగులు ఫైట్ చేస్తా ఉన్నారు, చదువుతా ఉన్నారు, కానీ నోటిఫికేషన్ ఇవాళ వస్తుందా రేపు వస్తుందా అని చెప్పేసి కళ్ళకు కాయలు కాస్తా ఉన్నాయి తప్ప ఒక్క నోటిఫికేషన్ కూడా రాని పరిస్థితి కనబడతా ఉంది.